మాట్లాడుతున్నాను. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ కాదు అధ్యక్ష, ఉన్న మ్యాక్డల్ యూనిట్ ముగించేశారు. ఏదైతే ఇంపోర్టెడ్ మధ్యలో ఉన్న యూనిట్లన్నీ ముగించారు. ఒకే ఒక యూనిట్ వాళ్ళ కన్సర్న్లో ఉన్న యూనిట్ల నుంచే మొత్తం సరఫరా చేసి అంతా వాసుదేవ్ రెడ్డి గారు ఆలోచించే ఎంత స్టాక్ సప్లై అవుతుంది, ఎంత అమ్ముతున్నారు అనేది కూడా లేకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉంటే తెలిసిపోద్దని అంతా క్యాష్ ట్రాన్సాక్షన్ లో మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖజానాకి వెళ్ళిందని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం చెప్తున్నా సిగ్గు లేకుండా మేము ప్రభుత్వాన్ని నడిపిందే మందు అమ్మన్నారు. అంటే మందు అమ్మి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుని ప్రభుత్వాన్ని నడపమని ఎవరు అధ్యక్ష చెప్పారు? అంతేకాకుండా ప్రతిరోజు 8:30 దాటిన తర్వాత ఒక్కో మనిషి ఒక్కో బాటిల్ జేబులో పెట్టుకు వెళ్ళిపోతాడు. ఇంటి పక్క వరకు అమ్ముతాడు మళ్ళీ. మన టైంలో ఏదైనా బెల్ట్ షాప్ పర్మిషన్ ఉంటే ఒకటి ఉండేది అధ్యక్ష ఊరికి, కానీ ప్రతి చోట కూడా ప్రతి సందు కూడా ఇవాళ ఈ లిక్కర్ని అమ్ముతూ ఉన్నారు. పైగా పక్కన ఎక్కడైనా అమ్మితే పోలీసులు తీసుకెళ్ళి మళ్ళీ కేసు పెట్టి వాళ్ళు జైలు పంపిస్తూ ఉన్నారు అధ్యక్ష. కానీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఈ చరిత్రలో ఎవరు కూడా ఈ ముఖ్యమంత్రి చేసిన పాత ముఖ్యమంత్రి ఏదో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆయన చేసిన దురాగతాలు లిక్కర్లో ఇంకెవరు చేయరు అధ్యక్ష. ఒక గంజాయి ఆంధ్రప్రదేశ్ గాను ఒక లిక్కర్ ఆంధ్రప్రదేశ్ గాను ఆ లిక్కర్ తాగి ఆరోగ్యం పాడుతున్న కుటుంబాల్లో ఉసురంతా కూడా ఇలా తగులుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి మీరు దాని మీద దృష్టి పెట్టి ఇవాళ మనం ఇంకా ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, మనం టైం వచ్చి అయిపోయిన తర్వాత 2020లో మిగిలిన అత్యధిక బ్రాండ్లు అన్ని కూడా తగలబోయి ఇస్తారు అధ్యక్ష ఆ డిస్టిలరీ నుంచి. కానీ ఇంకా మనం ఏదైతే ఆ మందు అమ్ముతున్నారో అదే మందు ఇంకా మనం పర్మిట్ చేస్తాం అధ్యక్ష. దానివల్ల కూడా మనం ఇబ్బంది పడతాం అధ్యక్ష. అది కూడా దృష్టిలో పెట్టుకుని ఇది వరకు ఉన్న బ్రాండ్స్ అన్ని కూడా ఇమ్మీడియట్ గా స్టాప్ చేయించి ఏదైతే మంచి బ్రాండ్లు ఇవ్వాలనుకున్నా అది కూడా పాలసీ వచ్చే లోపలనే మనం దాని మీద యాక్షన్ తీసుకోవాలని అధ్యక్ష మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. సోమిరెడ్డి గారు. దీంట్లో ఏంటంటే సార్ క్లియర్గా నా కాన్స్టిట్యున్సీలో సర్వేపల్లిలో కూడా ఎస్ఎన్జే డిస్టిలరీ ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2021 ఎస్ఎన్జే అండ్ అదాన్ 63% సార్. 21-22 అదాన్ ఎస్ఎన్జే లీలా 43% సార్. న్యూ బ్రాండ్స్లో ఎస్ఎన్జే 65% సార్. 22-23 న్యూ బ్రాండ్ ఎస్ఎన్జే 43% సార్. ఇవన్నీ నేను జిల్లాలో చూశాను సార్. ఇప్పుడు షాప్కి పోతే అయ్యా మ్యాక్డౌల్ ఉందా లేదు, మ్యాన్షన్ హౌస్ ఉందా లేదు, ఓల్డ్ ట్యావెన్ ఉందా లేదు, కింగ్ఫిషర్ బీర్ ఉందా లేదు, ఏముంది 150 కావాలా 250 కావాలా 350 కావాలా అంటే బ్రాండ్స్ వాడు అమ్మేవాడికి తెలియదు కొనేవాడికి తెలియదు. అది తాగటం చావటం. మా నెల్లూరు టౌన్లో పొగతోట ఎక్కువ హాస్పిటల్స్ ఉంటాయి సార్. హాస్పిటల్స్ అన్నీ పేషెంట్లు ఎవరంటే ఈ జై బ్రాండ్ జగనన్న బ్రాండ్ దాగి హాస్పిటల్ బెడ్స్ అన్నీ ఫుల్ అయిపోయే పరిస్థితి వచ్చింది సార్. దారుణమైన. నేను ఒక ఊరికి వెళ్ళాను పైనాంపురం, 5 మంది ఈ బ్రాండ్ దాగి 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపల చనిపోయినారు. నేను ముద్దుముడి గ్రామం వెళ్ళాను, ఒక చిన్న సభ, ఆ విడోస్ ఎదురుగా కూర్చోన్నారు. అందరికి నమస్కారం పెట్టి వాళ్ళు ఏదో బాధతో ఉంటే ఏందమ్మా మీ బాధ అని అడిగితే ఆ ఊర్లో ఈ బ్రాండ్ దాగి ఆ పంచాయతీలో 20 మంది మగోళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు సార్. దారుణమైన పరిస్థితులు ఇవన్నీ కళ్ళారా చూశాం. నాకు తెలిసిన సమాచారం మోడీ గారు చెప్పినట్టు డిజిటల్ ఇండియా అంటే ఈయన క్యాష్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఆయన చెప్పుకునేది కదా మీ బిడ్డ నేను మన బిడ్డ మన బుడ్డ ముంచాడు ఆంధ్రప్రదేశ్ బుడ్డ. ఆయన నెలకి నాకు తెలిసి 200 నుంచి 200 అంటే 200 నుంచి 250 ఒక క్రేట్లో 48 బాటిల్స్ ఉంటాయి దిశ. దానికి 200 to 250 రూపీస్ ఆయనకి వెళ్ళిపోవాలా. ఇప్పుడు మొత్తం అక్కడ ఢిల్లీలో 7-8 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి 200 చిల్లర కోట్లకి డిప్యూటీ సీఎం దగ్గర నుంచి అనేక మంది ఆఖరికి ఈరోజు సీఎంతో కూడా నెలల తరబడి జైల్లో ఉంటే నెలకి 200 కోట్లు, సంవత్సరానికి ఇంచుమించు 2500 కోట్లు, 5 సంవత్సరాలకి ఎన్ని వేల కోట్లు. జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రికి ఎన్ని సంవత్సరాలు జైలుకి పోవాలా? ఇది ఈ పాపం ఎక్కడికి పోదు. ఇది దుర్మార్గమైన ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ క్యాష్. మీరు అడిగిన బ్రాండ్
మీరు అడిగేదానికి లే, మేము ఇచ్చిన బ్రాండ్ తాగండి చావండి. ఇంతకంటే నియంత పరిపాలన గత 5 సంవత్సరాల్లో మాదిరిగా ఎవరు చూడలేదు సార్. సరే కొరవోట్లో దాచుకున్నారు. మనుషుల ప్రాణాలు, పేదోళ్ళు ఎవరు ఈ బ్రాండ్ తాగేది ఎవరు? కూలికి పోయి డబ్బు సంపాదించుకొని ఒక క్వార్టర్ దాగి పడుకోవాలనుకున్నాడు, వాళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆయన నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అన్నాడు, వాళ్ళ ప్రాణాలే తీశాడు. ఇది దురదృష్టకరమైన పరిస్థితి. నా ఉద్దేశం అయితే ఫిట్ ఫర్ ఈడీ ఎంక్వైరీ సార్, అది నా అప్పీల్ అధ్యక్ష. చౌదరి గారు, గుచ్చి చౌదరి గారు. అధ్యక్ష, ఈ విషయాన్ని రెండు విధాలుగా చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఓన్లీ క్లారిఫికేషన్ అడగండి సార్. ఓకే సార్. ఎందుకంటే ఈ పాలసీలో సుదీర్ఘమైన అనుభవం మాకు కూడా ఉంది అధ్యక్ష. కాస్త 2 మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది కూడా దీని గురించి. ఎందుకంటే ఒకటి, ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఎక్స్‌చెక్కర్కి ఎంత నష్టం జరిగింది, మానవ ప్రాణహాని ఎంత జరిగింది అనేది ఒక ఎత్తు అయితే, ఈ మద్యం మహాపారి నుంచి ప్రజల్ని ఎలా కాపాడాలనేది కూడా ఒక ఆలోచనగా మనం చేయాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే రెక్టిఫైడ్ స్పిరిట్, దీనికి మూలాధారం మోలాసెస్ నుంచి వచ్చే రెక్టిఫైడ్ స్పిరిట్ నుంచే లిక్కర్ తయారవుతుంది. ఎక్కువ పేద వర్గాలు అనేది చీప్ లిక్కర్. గతంలో కూడా మన ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారు ఆలోచించి ఈ నాటు సారాన్ని నిర్మూలించడం కోసం చీప్ లిక్కర్కి ప్రయారిటీ ఇచ్చి తక్కువ రేట్లు 50-70 రూపాయలు పెట్టడంలో చాలా వరకు నాటు సారాన్ని ఆపగలిగాం. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల నాటు సారా పెరిగింది సార్. చాలా చోట్ల గంజాయి పెరిగింది. ఎప్పుడైతే మద్యం రేట్లు ఎక్కువగా ఉన్నాయో దాన్ని కొనుక్కోలేక గంజాయి లాంటివి అలవాటు పడి వ్యసనాలకు బానిసలై దెబ్బతింటూ ఉన్నారు. ఇప్పుడు సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మేము కూడా మన ఎలక్షన్లో మేము తిరుగుతున్నప్పుడు అనేక సార్లు చిన్న వయసులోనే చాలా మంది ప్రాణాలు పోగొట్టున్నారు సార్. వాడు చెప్పింది కూడా కేవలం ఈ సారా బ్రాందీ వల్ల, ఈ విస్కీల వల్ల మేము నష్టపోయాం, ఎక్కువ దెబ్బతిన్నారు, చిన్న వయసులోనే చచ్చిపోయారు. రేపు పొద్దున వీడియో పెన్షన్లకు మన కేసులు పెరుగుతాయి సార్. రేపు మళ్ళీ మన పెన్షన్లో పోయేటప్పుడు వీడియో పెన్షన్లు పెరగబోతున్నాయి. ఒకటి, ఇతర రాష్ట్రాలతో సమానంగా దాదాపుగా రేట్లు ఉండాల్సిన అవసరం ఉంటుంది సార్. పక్కనున్న యానాం ఉండేది, యానాంలో చీప్ అంటే మా ఏరియా వాళ్ళంతా యానాంకి వెళ్ళి కొనుక్కునేవాళ్ళు. అలాగే కర్ణాటక, రాయలసీమకి వచ్చాడు కర్ణాటక బార్డర్ అంటే కర్ణాటక నుంచి, తెలంగాణ బార్డర్ తెలంగాణ నుంచి. మనకి ఎప్పుడైతే రేట్లు ఎక్కువ ఉన్నాయో అక్కడి నుంచి స్మగ్లింగ్ జరుగుతోంది. మనం ధరలు నిర్ణయించేటప్పుడు కూడా రాబోయే రోజుల్లో దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి, ఎంత వాల్యూమ్ పోయిందనే దానికి. ఇవాళ క్యాష్ అండ్ క్యారీ మొత్తం ఇల్లిసిట్ సార్, బిల్స్ లేవు. ఏమయ్యాను మన షాపు దగ్గర, ఎందుకయ్యా మీరు బిల్స్ ఇవ్వటం లేదంటే క్యాష్ ఏనండి మేము ఇంతని చెప్పి షాపులు వాళ్ళు తిరగబడి కన్జ్యూమర్ని కొట్టిన పరిస్థితులు కూడా మనం చూసాం అధ్యక్ష. ఒకటే అడుగుతున్నాం, ఏదైతే యునైటెడ్ బ్రేవరీస్ లాంటి కంపెనీ, ప్రఖ్యాత బ్రేవరీస్ కానీ లేదా షావాలేస్, మ్యాక్డౌన్ లాంటి కంపెనీలు కానీ అన్నింటినీ దూరంగా తరివేశారు. ఏదైతే దగ్గర అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. చీప్ లిక్కర్కి బ్రాండ్ పెంచేసి